వెల్కమ్ టు BDL తెలుగు టెక్ ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ స్లైడ్ షో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఐస్ క్రీమ్ స్లైడ్ షో మేకర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ యాప్ మీకు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఆ స్లైడ్ షోని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీగానే డౌన్లోడ్ అవుతుంది. ఫ్రీ వెర్షన్ ఉంది, పెయిడ్ వెర్షన్ ఉంది. పెయిడ్ వెర్షన్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రీ వెర్షన్కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు. నేనైతే ఫ్రీ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. అది ఎలా యూజ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇదిగో ఐస్ క్రీమ్ స్లైడ్ షో క్లిక్ చేస్తున్నాను. దీనిలో ఫ్రీ వెర్షన్లో 10 స్లైడ్స్ మాత్రమే ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 స్లైడ్స్, 10 ఫొటోస్, 10 ఫోటోలు మాత్రమే యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ యాడ్ ఫైల్స్ టు స్టార్ట్ యువర్ ఫోటో స్టోరీ అని ఉంటుందో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటోలు ఏవైనా 10 ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని ఫోటోలు రెడీ చేసి ఉంచాను. ఇక్కడ దీప్తి అన్నాను కదా, ఫోటోలు సెలెక్ట్ చేస్తాను. మొత్తం 10 ఫొటోస్, 4, 8. కంట్రోల్ షిఫ్ట్ నొక్కి మౌస్తో క్లిక్ చేస్తే అన్ని సెలెక్ట్ అవుతాయి. 10 సెలెక్ట్ చేశాను. 8, 9, 10, 1. షిఫ్ట్ నొక్కి రైట్ సైడ్ ఇలా యారో మార్క్ పెట్టండి. తర్వాత డౌన్ యారో నొక్కండి. మొత్తం 12 సెలెక్ట్ అయ్యి ఓపెన్ కొడుతున్నాను. టెన్ వచ్చాయి, చూసారా? 10 మాత్రం వస్తాయి ఇక్కడ, చూసారా? Q10 ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మనం స్లైడ్ నేమ్ మనం టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా మై స్లైడ్ షో అని, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్లైడ్ షో నేమ్ టైప్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ కొట్టాను. డిస్క్రిప్షన్ కొట్టిన తర్వాత దీని సైజు మధ్యలో ఉండాలా, పైన ఉండాలా, కిందన ఉండాలా, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. నేనైతే మధ్యలో పెడుతున్నాను. మధ్యలో పెట్టిన తర్వాత మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావస్తే కలర్. నేనైతే బ్లూ పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ మన స్లైడ్ షో టైటిల్ పెట్టుకోవచ్చు. చూసారుగా, టైటిల్ పెట్టాను. పెట్టిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క స్లైడ్ ఎన్ని సెకండ్స్ ఉండాలో మనం సెట్ చేసుకోవచ్చు. నేనైతే 3 సెకండ్స్ చొప్పున 10 స్లైడ్స్ 30 సెకండ్స్ అవుతుంది. 30 సెకండ్స్ అంటే హాఫ్ మినిట్ అన్నమాట. కనీసం ఒక 5 మినిట్స్ మనకి వీడియో చేయాలంటే 5 మినిట్స్ వీడియో చేయాలంటే మొత్తం ఒక 10 స్లైడ్ షోలు తయారు చేయాలి. 10 స్లైడ్ షోలు తయారు చేశాక దాన్ని మనం
విఎస్డిసి సాఫ్ట్వేర్లో మిక్స్ చేసుకొని ఒకే వీడియో కింద మార్చుకోవచ్చు. ఒక్కొక్క స్లైడ్స్కి డిఫరెంట్ స్లైడ్స్ పెట్టి వాటిని మీరు మేకింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి 3 seconds చొప్పున పెట్టాను. మనకి డెమో కాబట్టి మీకు చూపించాలని కాబట్టి ఈ స్లైడ్స్లో చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మిక్సింగ్లో రకరకాలు ఉంటాయి. ర్యాండమ్, క్రాస్ ఫేడ్, ఫేడ్ టు బ్లాక్, ఇలా క్రాస్ ఫేడ్. ఫస్ట్ దాన్ని క్రాస్ ఫేడ్ సెలెక్ట్ చేశాను. క్రాస్ ఫేడ్ అంటే అలా ఉంటుంది. రెండో దానికి మొజాయిక్ స్పైరల్ అవుట్ క్లిక్ చేశాను. అలాగే మూడో దానికి రొటేట్ సింగిల్ అవుట్ పెట్టాను. నాలుగో దానికి స్ట్రెచ్ హారిజాంటల్ పెట్టాను. ఐదో దానికి స్లైడ్ ఫ్రమ్ బాటమ్ పెట్టాను. ఆరో దానికి వెర్టికల్ అవుట్ పెట్టాను. ఇలాగా ఒక్కొక్కటి దానికి ఒక్కొక్క వెరైటీ మనం పెట్టుకోవచ్చు. పిక్సెల్ లైట్, మొజాయిక్ స్పైరల్ అవుట్, ఇలా మనకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రివ్యూ చూడాలంటే చూడవచ్చు, లేకపోతే క్రియేట్ మీద క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. చూసారు, ప్రివ్యూ చూపిస్తుంది. దీన్ని క్రియేట్ క్లిక్ చేస్తే వీడియో క్రియేట్ అయిపోతుంది. ఇది ఓన్లీ 30 seconds మాత్రమే ఈ స్లైడ్ షో తయారవుతుంది. మనకి 5 minutes వీడియో కింద దీన్ని చేయాలంటే కనీసం ఒక 10 స్లైడ్ షోలు కలిపి ఒక వీడియో కింద మార్చుకోవచ్చు. ఈ విధంగా ఐస్ క్రీమ్ స్లైడ్ షో ద్వారా మనం ఇలా వస్తాయి. యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, డ్రాప్బాక్స్, బన్, ఓపెన్ ఫోల్డర్ పెట్టండి, మన డెస్క్టాప్ మీద సేవ్ అవుతుంది. ఓపెన్ ఫోల్డర్ పెట్టాను. ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది, సి డ్రైవ్లో సేవ్ అయింది, మన డెస్క్టాప్ మీద కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు ఎక్కడ వచ్చింది, రెడీ అయిపోయింది ఈ వీడియో. ఈ స్లైడ్ షో డెమో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాత మనకు కావాల్సిన మినిట్స్ ఈ స్లైడ్ షో చేశాక అన్నీ కలిపి మనం ఒకేసారి విఎస్డిసిలో మిక్స్ చేసి దానికి ఆడియో కూడా మిక్స్ చేసుకొని యూట్యూబ్కి కావాల్సిన వీడియోని తయారు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఈ ఐస్ క్రీమ్ స్లైడ్ షో మీరు డౌన్లోడ్ చేసుకొని వీడియోలు, స్లైడ్ షోలు తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.